10వ వచనం నుండి 17వ వచనాల వరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 17 వచనాల వరకు త్వరగా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు ధైర్యం పట్టిన ఒక స్త్రీ నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నానని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. ముందు చదువు. యేసు విశ్రాంతి దినమున స్వస్థతపరిచినందున ఆ సమాజ మందిరముకు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలదు గనుక ఆ దినములోని వచ్చి స్వస్థత పొందుడి. విశ్రాంతి దినమునందు రావద్దు అని చెప్పెను. అందుకు ప్రభువు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడి అయినను ఇప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టినా కదా. ఇదిగో 18 ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమారుడైన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపగలదా అని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. 17 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి అయితే జన సమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటి నుండి చూచి సంతోషించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1 కాదు 2 కాదు 18 సంవత్సరం. ఆ రోజు మన ఏసార్ మీద పోయినా కదా, ఆ సిస్టర్ సిపోర సిస్టర్, ఆమె కూడా చిన్నప్పటి నుంచి అట్లా ఉంది. దేవుడు నాతోనే మాట్లాడిన ఒకసారి, కుమారి ప్రార్థన చేయి, నేను ఆమెకి బాగా చేస్తాను. నేనన్నా, సిస్టర్, బలమైన శక్తి గల ప్రార్థన ద్వారా మీకు బాగా అవుతుంది. హిందీలో కుబడి అంటున్నారు, తెలుగులో గోని అంటున్నారు. ఈ ఎముకలు ఏమవుతుంది, ఇట్లా బీప్ నుంచి ఇట్లా బయట వచ్చేస్తుంది. కొంతమందికి ఇట్లా పాయింట్ ఉంటుంది, చాలా డేంజర్. వాళ్ళు ఇట్లా నడుస్తున్నారు, ఇట్లా పాపం చాలా కష్టం, చక్కగా చూడలేదు, ఇట్లాంటి చూస్తున్నారు. నేను మంచిగా చెప్పిన తర్వాత ఆమె ఏమన్నాను, అమ్మగారు ప్రార్థన చేయండి, దేవుడి చిత్తం అయితే బాగా చేయాలి. ఆమె కొంచెం తేడా జవాబు ఇచ్చింది. ఆమె అలవాటు కొంచెం ఉంది, అందరికి తెలుసు. సో ఆ విధానంగా దేవునికి నచ్చలేదు అన్నమాట. దేవుడు చెప్తున్నా, నేను చెయ్యను, నేను ప్రార్థన చేయను.
నిజంగా ఆమె చాలా మంది దగ్గర తీసుకుపోయింది. అబ్బా, ఎంతో మంది దగ్గర తీసుకుపోయింది. మాత్రం ఆమెలో ఉన్న సాతాన విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆమెలో ఉన్న సాతాన, ఒకటి సాతాన ఆమె లోపల అదే ఉంది. రెండు సైతాన్ భయంకర భూత మాట మాట్లాడతాడు. నేను వెంటనే చెక్ చేస్తాను. నా ముందు భూత మాట మాట్లాడి నేను లేచిపోతాను. నేను రాను. ఈ మధ్యలో కనీసం సంవత్సరం తర్వాత పోయిన సంవత్సరంన్నర ఆయన మాత్రం దేవుడు మాట్లాడింది. ఓ ప్రార్థన వచ్చింది. హల్లెలూయా. ఓ ప్రార్థన వచ్చింది. పోయి సంవత్సరం క్యారేజ్కి పోలేదు. ఫోన్ చేసి చెప్పింది, అమ్మగారు మీరు రాలేదు, నేను బండి లేదు, ఏం చెయ్యాలి. ఇప్పుడు చూసి ఆమె సంతోషపడింది. బండి చూసి ఎంత సంతోషపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆమె చాలా అల్లాడుతుంది. షుగర్, భయంకర షుగర్, బాధపడుతుంది. మాత్రం మన పని ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరొకరు ప్రార్థన చెయ్యాలి. దేవుడు ఎవరికి స్వస్థపరచాలి, దేవుడు స్వస్థపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరికి స్వస్థత గురించి చేయి చాపుతున్నారు, అక్కడ కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక భూమి స్త్రీ, ఆమె ఎన్ని సంవత్సరం నుంచి 18 సంవత్సరం నుండి అట్లాంటి ఓంకార వీపుతోని ఉన్నది. ఇక్కడ విశ్రాంతి దినం యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసిందా? ఆరాధన ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తున్నారు, బోధ చెప్తున్నారు. అక్కడ ఒక స్త్రీ 18 సంవత్సరం నుంచి బలహీనంగా ఉంది. వారి శరీరం బలహీనంగా ఉన్నాయి. ఇంకా ఆమె లోపల అది భూమి అంటే ఆ దుష్టాత్మ. హల్లెలూయా. ఆమెకి ఏం పట్టింది? సాతాన్ పట్టింది. ఈ మాట నేను చెప్పిన, నేనన్నా సిపోరా సిస్టర్, ఇది వీప్ అంటే వాక్య ప్రకారం మీకు సైతాన్ పట్టింది. ఏంటి అమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు సైతాన్ కనబడుతుంది. నేను కూడా సేవ చేసిన, నేను కూడా పాస్టర్ బిడ్డ, నేను కూడా ఇది బిడ్డ, అది బిడ్డ. కామ్గా చెప్తున్నా, కామ్గా ఉందాం. ఎక్స్ట్రా ఆర్డినరీ మాట్లాడే దగ్గర మాట్లాడద్దు. హల్లెలూయా. ఎందుకంటే వినేని వాళ్ళ దగ్గర మాట్లాడాలి, వినేని వారి దగ్గర ఏం మాట్లాడాలి? కామ్గా అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కూడా చెప్పింది, ఎక్కువ మాట్లాడితే నాయి జరిగిపోతుంది, నీకు జరిగిపోతుంది. గమనండు. ఈ విధానంగా ఇక్కడ అది బలహీనంగా ఉంది. నరాలు వీక్నెస్ ఉన్నాయి, ఎముకల వీక్నెస్ ఉన్నాయి. కాబట్టి ఆమె ఏమైపోయింది? మొత్తం ఉంగిపోయింది. దుర్మార్గమే వారి దుష్టాత్మలకి ఆమెకి బలహీనంగా చేసిన ఒక దురాత్మ పట్టేసి ఉన్నది. ఆ దురాత్మ ఏం చేస్తుంది? ఆమె చక్కగా నిలబడాలంటే నిలబడలేకపోతుంది. నేను ఒక చిన్న సాక్ష్యం దీంట్లో చెప్పేస్తా. అది ఖమ్మంలో ఒక బ్రదర్ 5 సంవత్సరం నుండి మంచంలో ఉన్నారు. మొత్తం బెడ్ రీడ్. ఆయన కూడా అంటే ఇది కాదు, ఆయనకి నడుములా పట్టేసింది. ఆ నడుము నుండి ఆయన లేవలేని పరిస్థితిలో, కూర్చోలేని పరిస్థితిలో, ఆయన నిలవలేని పరిస్థితిలో, నడవలేని పరిస్థితిలో. మీరు నమ్ముతావాలేవా? ఎంత భయంకరమైన ఘోరమైన పరిస్థితి. కనీసం ఒక 10 సంవత్సరాల కింద పోయినప్పుడు మంచిగా ఉన్నారు. మళ్ళీ తర్వాత ఏమైంది తెలియదు. 5 సంవత్సరాల నుండి ఆయన ఇట్లాంటి మంచంలో ఉన్నారు. అక్కడ ఒక పాస్టర్ ఆయన చెప్పింది, అమ్మగారు ప్రార్థన చేయండి. ఆ బ్రదర్కి నేను 3 రోజుల కోసం ప్రార్థన చేసి నా మీద ఎగిరి వచ్చి నా మీద కొట్టడానికి వచ్చింది. నేను అయ్యా అటువంటి వారికి మీరే ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే మీకు బలం లేదు, శక్తి లేదు, దేవుని ఆత్మ ఉండాలి. ఒట్టిగా మనం చర్చ నడిపిస్తే కాదు. అందుకే నేను అమ్మ మీకు ఫోన్ చేసిన, మీరు ప్రార్థన చేయండి. నేను అన్నా ఓకే, మీరు దూరం నిలబడు, ఫోన్ అది స్పీకర్ ఆన్ చేయండి. దూరం నిలబడి మీరు ఫోన్ గుంజేసి ఏం చేస్తుంది ఆ దురాత్మ? మేము మనకొడతాం. ఓకే అమ్మ, పెద్ద స్పీకర్ పెట్టేసి నేను ప్రార్థన మొదలు చేసిన. ప్రార్థన మొదలు చేయగానే పక్క 2 నిమిషంలో ఆ దురాత్మ మాట్లాడింది. ఏమంటుంది? ఎవరు? నేను 5 సంవత్సరాల నుంచి నీకు నన్ను పట్టేసి ఉన్నాను. నువ్వు ఎందుకు నాకు సతాయిస్తుంది? నాకు ఎందుకు పీడిస్తుంది? మా దగ్గర రావద్దు, నేను నీ దగ్గర వస్తా. నిన్ను నాశనం చేయడానికి దేవుడు నాకు పంపించిందా? నాకు తెలుసు నీలో యేసయ్య ఉన్నాడో, అందుకే నీకు గర్భం ఉంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మోసకర్ర ఎక్కడ పెట్టిందా? దొరికిందా మోసకర్ర? ఆ మోసకర్ర పట్టుకొని నేను ఇక్కడ మందిరంలో ఏసునామమున అయ్యో కట్టద్దు, చాలా భయంకర దెబ్బ కాస్తుంది. ఆయన ఎక్కడ? ఖమ్మం, నేను ఎక్కడ?
మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ గారు నువ్వు అంత బయట కొడితే నేను మళ్ళీ ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎవరి దగ్గర పోవాలి, దురాత్మ మాట్లాడుతున్నాను. నేనన్నా ఎటువంటి పరిస్థితిలో నేను వదిలిపెట్టానో నేను నాశనం చేసిపోతాను. మొత్తం రాత్రి అయిపోయి కూడా నేను వదిలిపెట్టాను. పోల్ బ్రదర్ మీరు ఎక్కడ ఫోన్ పట్టుకొని ఉండాలి, ఫోన్ వదిలి ఇది చేయి ఆఖరి చివరికి నేను నమ్ముతావా లేవా, ఫోన్ గంట ఎట్లా గట్టిగా అరిచి ఒక్కసారి ప్రార్థన, మళ్ళీ 2 సార్లు ప్రార్థన, 7 సార్లు ప్రార్థన చేసి ఆ దురాత్మ మాట్లాడింది. ఇప్పుడు నువ్వు చాలా మొండి, నేను కూడా మొండితే మాత్రం నాకండి నువ్వు మొండి, కాబట్టి నేను ఇప్పుడు వదిలిపెడుతున్నా. హల్లెలూయా హల్లెలూయా. వదిలిపెడతా కాదు, మరలా తిరిగి వస్తే నిన్ను మొక్కలు చేసి మా యేసయ్య చంపేస్తున్నారు నీకు, నేను రాను నాకు తెలుసు. ఆయన చెప్పింది అమ్మగారు, మేము ఇక్కడ ప్రార్థన మీటింగ్ పెడతా అని చేసి మంచిగా ఆయన కదా. అప్పుడు ప్రతి నెలకి నేను అక్కడ ఖమ్మం పోయి ఇది స్వస్థత సభ జరిపించిన దేవునికి స్తోత్రం. అది నాకు ఆ పవన్ వాళ్ళ భార్య ఫ్యామిలీ మొత్తం పెద్ద ఇట్లాంటి జాగా ఉంది, వాళ్ళందరూ సపోర్టింగ్, వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు ప్రార్థన పెట్టేస్తున్నారు. అడిగిందా మధ్యలో కూడా అడిగిందా, పోలేకపోయినా మళ్ళీ కరోనా వచ్చింది, కరోనా టైం కూడా మొత్తం అట్లా అయిపోయింది. ఈ విధానంగా ఇట్లాంటి భయంకరమైన బలహీనంగా ఉండి భయంకరమైన సైతాన్ పట్టి దురాత్మ ఉండి దేవుడు ఖచ్చితంగా బాగా చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. यीशु ने उसे देखकर बुलाया और कहा, हे नारी तू अपनी दुर्बलता से छूट गई. యేసు ప్రభు పిలిచిన రా అమ్మా రా ఇక్కడ రా. ఇంకా వాళ్ళ బీపీ ఏం చేసింది, యేసు ప్రభు చేయి పెట్టగానే ఏమైంది ఇట్లా ఉంది, ఏమైంది చక్కగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పబట్టండి. బాగా మంచిగా అయిపోయింది. మంచిగా అయిన తర్వాత ఇప్పుడు అక్కడ అందరు ఉన్నారు కదా, శాస్త్రులు వారసులు అందరు గుంజుతున్నారు, సంగుతున్నారు. ఏంటి ఆదివారం మీరు విశ్రాంతి దినం ఏం చెయ్యొద్దు కదా, గుంజు సంగుతున్నారు. అప్పుడు యేసుప్రభువుకి తెలిసింది, వీళ్ళు నా గురించి ఏదైనా గుసగుసలాడుతున్నారు, గుంజుతున్నారు, సంగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా ఏం చెప్పిందా, అది వీళ్ళే ఆరాధనలో ఉన్నారు కదా, ఏమంటున్నారు, 6 దినం మీరు ఏదైనా చేయండి, 6 దినం మీరు కూడా రండి, స్వస్థ పొందండి, నేను వద్దు అనలేదు, మాత్రం విశ్రాంతి దినం మీరు రావద్దు, నువ్వు ప్రార్థన చేయండి. ఎవరికి వెళ్ళిందా, యేసు ప్రభువుకి గద్దించి మాట్లాడుతున్నారు అక్కడ పెద్దవాళ్ళు. అంటే సంఘ ప్రసాదం కదా కొంతమంది, వాళ్ళతో కూడా దురాత్మ ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఏం శాస్త్రం పాత నిబంధన ప్రకారం నడుస్తున్నారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభుకి నమ్మడం లేదు. యేసు ప్రభుకి వాళ్ళు ఏమంటున్నారు, ఒక బోధకుడ, ఒక ప్రవక్త, ఒక స్వస్థత ఇచ్చిన వాడు, వాళ్ళు ఎవరికి నమ్ముతున్నారు, యెహోవా దేవుడు. ఈ విధానంగా వాళ్ళకి అది బుద్ధి లేదు, అది తెలియలేదు. ఎవరు చెప్పాలి, దేవుడు చిత్తం అయితే నేను పోయి ఎక్కడ చెప్పాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది యెహోవా దేవుడు, ఆయన దేవుడు ఒకటే కదా. యేసు ప్రభు వేరే, యెహోవా దేవుడు వేరే, ఇంకా పరిశుద్ధాత్మ వేరే కానీ కాదు. త్రియేక దేవుడు ఒక్కటే. యెహోవా దేవుడు పరలోకం నుండి కిందికి భూమి యేసుక్రీస్తు రూపంలో వచ్చి అది ఇక్కడ జన్మించిందా. దేవునికి స్తోత్రం. అందుకే ఎప్పుడు జన్మించిందా, చలికాలంలో, క్రీస్తు మాసం. హల్లెలూయా. దానికి అర్థం అంటే యేసుక్రీస్తు అంటే ఇది క్రీస్తు మాసం. క్రీస్తు అంటే దేవుడు మన కొరకు, మన పాపాలు, శాపాలు, దోషాల కొరకు, రోగాల కొరకు సిలువ మీద బలి అయినా, అందుకే క్రీస్తు క్రీస్తు అది సిలువ మీద బలి అయిందా, శుద్ధి చేసిందా. ఆయన మన పాపాలు, శాపాలు, దోషాలు, రోగాలన్నీ తీసుకొని మనకి ఏం చేసిందా, శుద్ధి చేసిందా, రోగం తీసేసిందా. ఆయన రోగం అనేది తీసుకున్నారు, మన పాపాలు తీసుకున్నారు, మన దోషాలు తీసుకుంటున్నారు, అన్ని తీసుకొని మన లోపలికి ఏం చేస్తున్నారు, క్లీన్ సాఫ్ చేస్తున్నారు. హల్లెలూయా. 6 దినం మీరు ఏదైనా పని చేయండి, 7 దినం స్వస్థపరచవద్దు. ఆ మాట గట్టిగా చెప్పిందా. परंतु शक्ति दिन में नहीं, ये सुनकर प्रभु यीशु ने उत्तर दिया, हे कपटियों, क्या शक्ति के दिन तुम
में से हर एक अपने बैल या गधे को थान से खोलकर पानी पिलाने नहीं ले जाता। చూడండి యేసు ప్రభు ఎంత మంచి జవాబు ఇచ్చిందా. ఓ కపటములారా, మీ లోపల ఏమున్నది? కపటం ఉన్నది. అందుకే మీరు ఏ మాట సంతోషపడాలి కదా. ఈ పాపం 18 సంవత్సరం నుంచి బాగలేదు, ఈ రోజు గడియ వచ్చింది, ఈ రోజు సమయం వచ్చింది కాబట్టి దేవుడు బాగా చేసింది. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా ఎన్నో లక్షలాది కోట్లాది మంది, అరవలాది మంది అనారోగ్యంతో ఉన్నారు, దయ్యం పట్టేసి ఉన్నారు, ఇలాంటి బలహీనతతో ఉన్నారు, ఇంకా కుష్టి వ్యాధి వాళ్ళు ఉన్నారు. ఎంతమంది చనిపోయిందా? అందరు లేచిందా? అందరికి బాగా అయిందా? కాదు. దేవుడి చిత్తానుసారం ఎవరికి బాగా చేయాలి వారికి బాగా చేస్తున్నారు. హల్లెలూయా. ఈ విధానంగా దేవుడు చెప్తున్నారు, యేసు ప్రభు చెప్తున్నారు, మీ ఎద్దులు కానీ మీ గాడిద కానీ ఆ కూటి అది ఎక్కడ వాళ్ళు కట్టేస్తున్నారు, దాంట్లో నుంచి మీరే విడిచిపెట్టి మీరు పోయి నీళ్ళు తాపించుకోవడానికి తీసుకోపోలేదు, అది దాహంతో ఎట్లాంటి పని చేస్తావా, చంపేస్తావా, అప్పుడు నోరు బంద్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధానంగా ఇది ఉంగిపోయి స్త్రీ, దాని గురించి దేవుడు ఇంకా ఒక మాట, ఒక ఉంగిపోయి స్త్రీ కానీ పురుషు కానీ ఎవరైనా కానీ బలహీనంగా అయిందా, బలం లేదు, శక్తి లేదు, ఆత్మ లేదు, వాళ్ళ ఒక దురాత్మ సతాయిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దురాత్మ శక్తి శక్తి ప్రార్థన ద్వారా దేవుడు ఖచ్చితంగా ఈరోజు విడుదల ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విడుదల 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 ఇవ్వడం కాక, ఇవ్వడం కాక, తాకండి, స్వస్థత స్వస్థత కలిగిన కాక, అపవాది శక్తి నాశనమవున కాక, నీ కృప దయ ప్రేమ కనికరం వచ్చును కాక. ఖచ్చితంగా ప్రభుదేవతండ్రి. तो क्या उचित है ఏమంటున్నారు? మరి ఉచితం ఏముంటది? ఈ స్త్రీ ఎవరిది చెల్లె? అబ్రాహాం చెల్లె. అబ్రాహాం తెలుసు కదా, మన పితృలు ఆయన. అతనికి ఏమైంది? సారీ, అబ్రాహాం చెల్లి కాదు, కుమార్తె. తో ఆమెకి సైతం 18 సంవత్సరం నుంచి కట్టేస్తున్నది. ఈ రోజు నాకు ఇష్టమైంది కాబట్టి నేను విడుదల చేస్తున్నా. అది కూడా మీకు నచ్చట్లేదు, ఆమెకు విడుదల కావాలంటే మీకు నచ్చట్లేదు. जब उसने ये बात कही तो उसके सब विरोधी लज्जित हो गए. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పిన ఎడల, ఎందుకంటే ఆమె ఎవరి కుమార్తె? అబ్రాహాం కుమార్తె కదా, ఆల్తు ఫాల్తు కాదు కదా. వీళ్ళు సిగ్గుపడిందా ఇంకా? और सारी भीड़ उनकी महिमा के कामों से जो वह करता था आनंदित हुई. మొత్తం గుంపు లక్షలాది కోట్లాది మంది యేసుక్రీస్తు ఎంతో మందికి స్వస్థత ఇస్తున్నారు, ఎంతో మందికి విడుదల ఇస్తున్నారు, ఎంతో మందికి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. జనాలు సంతోషపడిందా? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొన్ని మాట కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 8, 9, 13 వచనాలు చదవండి త్వరగా. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయు వారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులు అందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు వెళ్ళుదురు. హల్లెలూయా. చక్కటి మాట చూడండి. అందరు మీ విరోధి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అనంత కార్యం అంటే పాపం చేస్తున్నారు, వాళ్ళందరూ మీ ఎదురు నుండి నేనేం చేస్తా? దూరం చేస్తున్నా, దూరం తీసి పడేస్తున్నా. దేవుడు ఏమంటున్నారు? మీ ఏడుపు, మీ అర్థ ధ్వని లోపల నుండి ఎవరు ఏడుస్తున్నారు, లోపల
హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా విని దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తున్నారు. यहोवा ने मेरा गिड़गिड़ाना सुना और यहोवा ने मेरी प्रार्थना को ग्रहण की है. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా నా మొర ఆలకించువాడు, నా ప్రార్థన నా అర్థాన్ని గ్రహించేవాడు. ఎందుకంటే నేను అలాంటి ప్రార్థన చేస్తున్నా కాబట్టి నాకు నమ్మకం ఉన్నది, నా ప్రార్థన వ్యర్థంగా పోదు. సాతాను సిగ్గుపడాలి. హల్లెలూయా. సాతాను సిగ్గుపడాలి, సాతాను నాశనం కావాలి, సాతాను వెళ్ళిపోవాలి, ఉండడానికి వీలు లేదు. मेरे सब शत्रु लज्जित होंगे और बहुत ही घबराएंगे, वे लौट जाएंगे और एकाएक लज्जित हो जाएंगे. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి గురించి సహాయం చేస్తున్నారు, కార్యం చేపిస్తున్నారు. అది ఆ శత్రువుకి ఏమైపోతుంది? సిగ్గు చేస్తుంది. వెంటనే ఏమైపోతున్నారు? నేను వెళ్ళిపోతా, నేను ఉంటాను, వెళ్ళిపోతా వెళ్ళిపోతా తిట్టదు. కథం అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం దేవుడు దీవించను గాక. టైం లేదు, దానికి రిఫరెన్స్ చాలా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. మహాపరిశుద్ధమైన సర్వశక్తి గల దేవా యేసయ్యా, నీ బంగారు పాదాలకి వందనాలు స్వామి. ఈ మధ్యాహ్న సమయం ఒకసారి జ్ఞాపకం చేయండి ప్రభుదేవా. ఇలాంటి పరిస్థితిలో ఎవరెవరున్నారు ప్రభుదేవా తండ్రి నాయన, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచేవాడు నేనే యెహోవా దేవా. స్వస్థపరిచేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. స్వస్థత, విడుదల, శాంతి, సమాధానం నెమ్మది కలుగును గాక. నీ రక్తం నుండి కడిగి శుద్ధి ఉన్నగాక. ప్రతి అపవాది ఆటంకం యేసు నామమున, శక్తి గల నామమున బంధించును గాక. నీ కృపాని దయని ప్రేమని కనికరం వచ్చును గాక. యేసు నామమున, శక్తి గల నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.